హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, సింగరేణి కాలరీస్ మనకు రీసెంట్గా 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024, అదేవిధంగా 2/2024 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఒక నోటిఫికేషన్ సంబంధించిన రీసెంట్గా మనకు సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024 సిలబస్ మాత్రమే ఇచ్చారండి. సో 2/2024 కూడా మనకు త్వరలో రాబోతున్నది, ఒకసారి చూసుకుందాం. అయితే దీంట్లో కూడా మనకు కామన్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024, 2/2024లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయన్నది ఒకసారి చూసుకొని దానికి సంబంధించిన సిలబస్ కూడా ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024లో మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A E2 గ్రేడ్, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోలాజిస్ట్ E2 గ్రేడ్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ IE E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ E2 గ్రేడ్, సబ్ ఓవర్సీర్ ట్రైనీ సివిల్ T&S గ్రేడ్ C. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నెంబర్ 2/2024లో మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ JMET, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1. అయితే వీటికి సంబంధించిన అంటే ఎంప్లాయ్మెంట్ నెంబర్ 1/2024 సంబంధించిన మనకు రీసెంట్గా సిలబస్ ఇవ్వడం జరిగిందండి. ఆ యొక్క సిలబస్ ఆధారంగానే మనము 2/2024 ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ కూడా ఒకసారి చూసుకుందాం. ఈ రెండింటికి కూడా మనకు కామన్ టాపిక్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024 సిలబస్ చూసుకోవాల్సి అంటే మనము సింగరేణి కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కెరీర్స్ అని ఉంటుందండి. కెరీర్స్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూస్ అని ఉంది కదండి, న్యూస్ ని క్లిక్ చేస్తే మనకు సిలబస్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ వైడ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024 ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అంటే ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024 సంబంధించిన సిలబస్ అనేది మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. దాంట్లో ప్రస్తుతానికి మనకు ఎటువంటి సిలబస్ అడుగుతున్నారంటే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్కి వచ్చేసి పార్ట్ 1లో సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. పార్ట్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్. ఈ యొక్క జనరల్ స్టడీస్ లో కూడా మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ F&A E2 గ్రేడ్ కూడా పార్ట్ 1లో సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే పార్ట్ 1 సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఏదైతే F&A ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ దీంట్లో పార్ట్ 1లో అడగడం జరుగుతుందండి. పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్కి వచ్చేసి పార్ట్ 1కి వచ్చేసి మనకు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్. దీంట్లో కూడా మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్కి వచ్చేసి పార్ట్ 1లో సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్. దీనికి కూడా చూసుకున్నట్టయితే మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. అదేవిధంగా మనము లాస్ట్లో కూడా ఈ యొక్క వీడియో లాస్ట్లో కూడా మనకు పార్ట్ 2 ఏదైతే జనరల్ స్టడీస్ ఉన్నదో ఈ యొక్క జనరల్ నాలెడ్జ్లో ఎటువంటి టాపిక్స్ చదువుకోవాలి, జనరల్ ఇంగ్లీష్లో కూడా ఎటువంటి టాపిక్స్ చదువుకోవాలి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా ఎటువంటి టాపిక్స్ చదువుకోవాలి, రీజనింగ్ మరియు కంప్యూటర్ బేసిక్స్ కూడా ఎటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ఎటువంటి టాపిక్స్ కూడా అడగడం జరుగుతుంది దాని మీద ఒకసారి చూసుకుందాం. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోలాజిస్ట్ E2 గ్రేడ్కి వచ్చేసి పార్ట్ 1లో సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్. దీంట్లో కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్కి వచ్చేసి పార్ట్ 1లో కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2 జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా
మేనేజ్మెంట్ ట్రైనీ ఐఈ E2 గ్రేడ్కి వచ్చేసి కూడా సేమ్ అండి, పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి. దీంట్లో కూడా పార్ట్ 1 వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్కి వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2లో కూడా, అంటే పార్ట్ 1లో సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2 జనరల్ స్టడీస్ అండి. దీనికి కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ E2 గ్రేడ్ చూసుకున్నట్టయితే కూడా సేమ్ అండి, పార్ట్ 1 కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్. దీనికి కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్. సబ్ ఓవర్సీర్ ట్రైనీ సివిల్ T&S గ్రేడ్ సి కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి, సేమ్ యాజ్ యూజువల్ అండి. దీనికి కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్. అయితే ఎంప్లాయ్మెంట్ నెంబర్ 2/2024 కూడా సిలబస్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ యూజువల్ అండి. ఏదైతే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నెంబర్ 1/2024లో కూడా ఏదైతే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని చెప్పినాం కదండి, దానికి సంబంధించిన, అంటే ఏదైతే సబ్జెక్ట్ సంబంధించిన ఒక సిలబస్ కూడా మనము కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఒక లింక్ ఇస్తాము, ఆ లింక్ ద్వారా మీరు కూడా ఆ యొక్క సిలబస్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క సబ్జెక్ట్ ని కూడా మీరు చదువుకొని, అదే విధంగా పార్ట్ 2కి సంబంధించిన జనరల్ స్టడీస్ కూడా మీరు చదువుకొని ఈ యొక్క జాబ్ అనేది పొందవచ్చు. అదే విధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024కి ఒకసారి మనం చాలా మంది అప్లై చేసుకున్నారండి. దాని ఒక సిలబస్ మనం కూడా చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్కి వచ్చేసి పార్ట్ 1 కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంట్లో కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ కూడా పార్ట్ 1లో కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. అదేవిధంగా జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ JMET కూడా పార్ట్ 1 వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నెంబర్ 2/2024 కూడా వీటిని కూడా మనం ఏ విధంగా బేస్ చేసుకొని తీసుకున్నామంటే 1/2024 ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ చూస్తున్నారు కదండి, దాన్ని బేస్ చేసుకొని మనం ఇది కూడా చెప్పడం జరుగుతుంది. అది కూడా మీరు ఒకసారి గమనించాలి. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ కూడా, మెకానికల్ కూడా మనము పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయండి. పార్ట్ 1కి వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్. దీనికి కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్కి వచ్చేసి పార్ట్ 1లో సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. దీంట్లో కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్. ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, అదేవిధంగా దీనికి కూడా పార్ట్ 1 వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1 కూడా వచ్చేసి పార్ట్ 1 అండి. పార్ట్ 1లో కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్. అదేవిధంగా దీంట్లో కూడా మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. అయితే ఈ యొక్క పార్ట్ 2 జనరల్ స్టడీస్ లో కూడా మనకు ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ లో ఏ వేజ్ చదువుకోవాలంటే స్పోర్ట్స్, అబ్రివేషన్స్, అవార్డ్స్ అండ్ హానర్స్, ఇంపార్టెంట్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ న్యూస్, అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, కంట్రీస్ క్యాపిటల్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్, సైన్స్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఎక్సెట్రా. అదేవిధంగా బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ డేట్స్. ఇవి కూడా మనకు జనరల్ నాలెడ్జ్ లో ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చదవండి. అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు చదువుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. ప్రస్తుతానికి ఏవైతే కామన్ టాపిక్స్ ఉన్నాయో ఆ యొక్క టాపిక్స్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ కూడా మనం చూసుకున్నట్టయితే యాంటోనిమ్స్, థీమ్ డిటెక్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఎర్రర్ కరెక్షన్, వర్డ్ ఫార్మేషన్, ప్యాసేజ్ కంప్లీషన్, సినోనిమ్స్, అన్సీన్ ప్యాసేజెస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, గ్రామర్, passage correction, fill in the blanks, conclusion, sentence completion, subject verb agreement, comprehension, vocabulary, tenses, అదేవిధంగా idioms and phrases, adverb,
అదేవిధంగా ఆర్టికల్స్, వర్బ్. ఇటువంటి యొక్క ఏదైతే ఇంగ్లీష్ సంబంధించిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇవి కూడా చదవాలండి. ఇవి దీంతో పాటు ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా చదవచ్చు. ప్రస్తుతానికైతే మనకి ఏవైతే ఇంపార్టెంటో అవి మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, పైప్స్ అండ్ కిస్టెన్స్, క్లాక్స్, averages, mensuration, HCF and LCM, logarithms, line graphs, simplification, permutation and combination, percentages, time and work. అదే విధంగా మనకు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పై చార్ట్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్ పార్ట్నర్షిప్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్, బార్ గ్రాఫ్స్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, రూట్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబబిలిటీ, వాల్యూమ్ అండ్ సర్ఫేస్. ఈ యొక్క టాపిక్స్ మనకి ఏవైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ కింద ఉన్న ఈ యొక్క సిలబస్ అండి. ఇవి కూడా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ చూసుకున్నట్టయితే నాన్ వర్బల్ సిరీసెస్, అదేవిధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్, అర్థమెటిక్ రీజనింగ్, నెంబర్ ర్యాంకింగ్, క్యూబ్స్ అండ్ డైస్, డైరెక్షన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, సిలాజిస్టిక్ రీజనింగ్, ఆల్ఫాబెట్ సిరీస్, డిసిజన్ మేకింగ్, విజువల్ మెమరీ, జడ్జిమెంట్, అరేంజ్మెంట్స్, నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బ్లడ్ రిలేషన్స్ అండ్ అనాలజీస్, మిర్రర్ ఇమేజెస్. ఇవేవైతే ఉన్నాయో ఈ సబ్ టాపిక్స్ అవన్నీ కూడా మనకు రీజనింగ్ కింద ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ బేసిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు బేసిక్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్, ఇంటర్నెట్ టర్మ్స్ అండ్ సర్వీసెస్, బేసిక్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ MS Office, MS Word, MS Excel, MS PowerPoint, history of computers, networking and communication, database basics, basics of hacking, security tools, viruses. అయితే ఇదే విధంగా మనకు ఏదైతే SSCL కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 1/2024, 2/2024 కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు త్వరలో మనకు చెప్పబోతున్నారండి. దానికి సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మన ఛానల్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుందండి. అదేవిధంగా మీరందరూ కూడా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసి ఈ యొక్క వీడియోని అందరికి షేర్ చేయండి. మా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.